హలో అండి, నేను మీ సుజాతని మళ్ళీ ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఎండాకాలం కదా, కొంచెం మనకి చలవ చేసేదానికోసంగా పెసరపప్పుతో చిన్న రెసిపీ చెప్తానండి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది, త్వరగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. సో నేను కుక్కర్లో పెట్టడం లేదు, నేను మామూలుగానే కుండలో పెట్టి చేస్తూ ఉన్నానండి. కొంచెం పెసరపప్పుని మీరు నానేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత దాని స్టవ్ మీద పెట్టి వెలిగించండి. కొంచెం పెసరపప్పు మనకి 75% ఉడికినప్పుడు కొంచెం ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసేసేయండి దానిలో. ఆ రెండు కూడా కొంచెం ఉడికాయని మనకు అనిపించినప్పుడు దానిలో కొంచెం ఒక చిన్న 2 టమాటా కాయలు వేసేసేయండి. చింతపండుకు ఆల్టర్నేట్గా నేను ఏం చేశాను అంటే ఇక్కడ మామిడికాయ వేసేసాను. ఇది ఎండాకాలం కదా, మ్యాంగో సీజన్ కాబట్టి సో నేను మామిడికాయ వేసానండి. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనిపించింది. సో దాన్ని వేసి అన్నీ కలిపి ఉడకబెట్టేసేయండి. ఉడికిన తర్వాత కొంచెం దాన్ని బాగా గరిటె తీసుకొని బాగా ఎనిపేసేసేయండి. అంటే బాగా మెత్తగా అవ్వాలి. మెత్తగా అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఈ లోపల పక్కన బాండల్లో కొంచెం తిరగమాత నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి దాన్ని మీకు ఇష్టమైతే తెల్లగడ్డ వేసుకోండి. నేను తెల్లగడ్డ ప్రిఫర్ చేయలేదు. సో అది వేసుకొని దాన్ని ఈ పప్పుల్స్లో కలిపేసేసుకోండి. కలుపుకొని కొంచెం ఉడకనియండి. మీకు కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం నీళ్ళు పోసుకుంటే బాగుంటుంది, చిక్కగా ఉంటే టేస్ట్ ఉండదు. సో కొంచెం మనం చూసుకొని మీకు గరిటె జారుడుగా ఉండేటట్టు నీళ్ళు పోసుకోండి. దానిలో పోసుకొని కొంచెం బాగా ఉడకనియండి. అది ఉడికినప్పుడు మంచి బబుల్స్ వచ్చినప్పుడు ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఆ టైంలో కొంచెం ఇంగువ వేసేసి ఇంకా దించేసేయండి. అయిపోయింది, టేస్టీ పప్పుల్స్ రెడీ.